హాయ్ అండి. ఈరోజు ఏంటంటే రైస్ బ్యాగ్ తీసుకొచ్చి కూరగాయల సంచిలాగా కుడుతున్నాను అనమాట. అయితే ఇంతలోపే మా అమ్మాయి కాలేజీ నుంచి వస్తూ చెప్పాలా అగో మళ్ళీ మాట్లాడుతుందేమో అని అంటున్నాను అనమాట. అదేమో వచ్చిందంటే గలగల గలగల అని డబ్బాలో రాళ్ళు వేసినట్టే మాట్లాడుతుంది. అందుకే అని దానికి ఒక వార్నింగ్ ఇచ్చేసా, మాట్లాడాకని. సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. బ్యాగ్ కుడదామని ఉల్టా తీసేసి దాన్ని ఇట్లా అట్లా చూసుకుంటూ ఏ పక్క కుడితే బాగుంటుందని చూసుకుంటున్నా. తీసేసి నేను మిషన్ పెట్టేస్తాను. ఇటువైపు అయితే బాగుంటుందని మిషన్కి పెట్టేసాను. కుడుతున్నా అనమాట. బ్యాగ్ కుడతా ఉంటే ఇదేమో సౌండ్ పలపల పలపల అంటుంది. మా అమ్మాయి అంతలోపు మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అందుకని ఎదురిచ్చా. నన్ను ఒకటే సతాయిచ్చదు మా బుడంకాయ, ఒక చోట ఉండదు అని చింతగా పని చేసుకునేది. ఏజ్ పెరిగిందే కానీ బుద్ధి పెరగలే. ఏం చేస్తాం, ఉంటుంది మా అమ్మాయి. ఎంతసేపు ఇంటికి వచ్చిందంటే అమ్మ అమ్మ అనుకుంటూ ఇంటికి తిరుగుతుంటుంది. నేనేమో నా పని నేను చేసుకుంటున్నా. మళ్ళీ వచ్చింది, అందుకని ఇట్లా చూసా ఒకసారి. మంచేమో ఇది రెండారు అడక్కడక్ ఉంటుంది కదా మిషన్ మీద, అట్లా అవుతుందన్నమాట. పైన కుట్టడం అయిపోయింది. అదేదో పక్కకు పోయి అది కూడా అతుక్కుంది అనమాట. దాన్ని తిరిగేసి మళ్ళీ జాయిన్ చేస్తున్నాను అనమాట. ఈ రైస్ బ్యాగులతో కూరగాయలు తెచ్చుకునే సంచులైనా ఏమైనా బట్టలు స్టోర్ చేసుకోవడానికైనా రకరకాలు తెచ్చుకోవచ్చు అనమాట. దేనికైనా వాడుకోవచ్చు. ఒకవేళ ఏదైనా వాటర్ అందుకన్నా తొందరగా తడిచిపోకుండా బాగుంటాయి. ఎంత వెయిట్ అయినా తెచ్చుకోవచ్చు అనమాట ఈ బ్యాగులలో. మనం ఎన్నో రకాలుగా డిజైన్గా కూడా కుట్టుకోవచ్చు బ్యాగులు. ఓపిక ఉండాలి కానీ ఏ పనైనా చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. సంచి అయిపోతుంది, ఇంటి పాత అయిపోయింది. డబల్ స్టిచ్చింగ్ వేస్తే గట్టిగా ఉంటుంది, అందుకని డబల్ వేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. రైస్ బ్యాగులు చాలా వరకు అయితే అందరు కుట్టుకుంటున్నారు. సైడ్న కొంచెం ఇట్లా కుదురుగా కింద పెడితే కూర్చోవడానికని అట్లా క్రాస్గా కుట్టేస్తున్నా. అట్లా కుడితే కొంచెం కింద బాగా స్టాండ్ లాగా ఉంటుంది. బ్యాగ్ కింద పట్టిన కుదురుగా కూర్చుంటుంది, కిందికి ఒరిగిపోకుండా. అందుకని సైడ్న జాయింట్ చేసాను అనమాట. అందులోపే దారం తెగిపోయింది. సూదికి ఎక్కిస్తున్న దారం. ఏదైనా మనం చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది అనమాట. దారం తెగడము, అది ఇది ఎవరో ఒకరు పిలిచడము, డిస్టర్బ్ కావడము అన్నీ అవుతుంటాయి. ఒకవైపు అయిపోయింది, ఇంకోవైపు కుట్టాలి. అలాంటి ఇటువైపు కూడా సేమ్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను అనమాట. ఇటువైపు కూడా సేమ్ ఫోల్డింగ్. నా సెల్ ఏంటంటే షార్ప్ లైట్ పోయినట్టు అవుతుంది. అప్పుడప్పుడు డార్క్ అవుతుంది, లైట్ వస్తుంది. సేమ్ ఈక్వల్గా చూసుకుంటున్నాను అనమాట, సేమ్ ఉందా లేదా అని. అయిపోయింది అది ఇటు కూడా. ఇంకేంటో తీసేసి నాడాలు పెట్టాలన్నమాట. హ్యాండిల్ పెడితే రెడీ అయిపోతుంది బ్యాగ్. అట్లా క్రాస్ అనేది ఇంకా కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఇటు అటు.
కట్ చేసి నేలతో తీసేసి నీట్గా చూసుకుంటున్నాను స్టాండ్ లాగా కింద. ఈవిడండి జాకెట్లు పెట్టుకోకుండా సంచి పెట్టుకుంటుందా అని అనుకుంటున్నారేమో. ఇవి కూడా మనకి ఇంట్లోకి అవసరం వచ్చేటే కదండి. అందుకని బయటి వాళ్ళు అయితే కాదు, మా ఇంట్లోకే నాకు అవసరం వస్తుందని తిప్పుకుంటున్నాను అనమాట. అవునండి, దాని మీద ఏనుగు బొమ్మ వచ్చి సంచి మీద ఎంత బాగుందో చూడండి. ఎన్ని కిలోలైనా వెయిట్ పడుతుంది అన్నమాట. ఇది బాగా నాడా కట్ చేసుకొని ఇట్లా నాడా కుట్టాలి. ఇంకా సంచిలో మిగిలిపోయిన పార్ట్ అనమాట. అది కొంచెం సైజు చూసుకొని హ్యాండిల్కి ఎంతవరకు కావాలనో అంతవరకు అది అట్లా చూసుకొని, నేను కొలత ఏం పెట్టలేదు, ఒక అందాజుగా చూసుకుంటున్నాను అనమాట. ఆ సైజు బ్యాగ్ ఎంత పొడవు అయితే బాగుంటుందని చూసుకొని కుట్టేసుకున్నా. ఇదేమో ఫ్యాన్ గాలికి ఉండట్లేదు, ఒకటి వెళ్ళిపోతా ఉంటుంది కిందికి. అందుకని దాన్ని అక్కడ సందులో పెట్టేసి ఇంకో నాడ చేసుకొని 2 నాడాలు బ్యాగ్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. నాడాలు ఇప్పుడు సంచిని సమానంగా చూసుకొని సగానికి మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని మడత పెట్టుకున్న తర్వాత ఒక బెట్టాడు మధ్యలో మడత మీద బెట్టాడు ఇటు చివర ఎక్కువ ఉంచేసి అక్కడ బెట్టాడు మాత్రమే మడత మీద పెట్టేసుకొని గుర్తు పెట్టేసుకోండి. నాడా పెట్టుకోవడానికి అట్లా గుర్తులు పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా వస్తాయి గుర్తులు పెట్టుకుంటే. అయిపోయింది, గుర్తులు పెట్టడం అయిపోయింది. నాడా పెట్టాలన్నమాట. అది నాడా కూడా ఉల్టా పల్టా పెట్టకుండా బాగా చూసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు లేకుండా మంచిగా అట్లా రఫ్ లాగితే గట్టిగా ఉంటుంది. అయిపోయింది ఒకవైపు. ఇంకోవైపు కొంచెం కడక్ ఉంటుంది కాబట్టి కొంచెం కసిగా ఉంటుంది. క్లాత్ కాదు కదా, సంచి కదా, అందుకని కొంచెం దారం పెట్టుకుంటే అట్లా ఇట్లా ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకోవాలి. బ్యాగ్ రెడీ అయిపోయిందండి. మంచిగా
చూడండి, షాపింగ్ లాగా ఏదైనా కూరగాయలు తెచ్చుకోవడానికి ఏదైనా మోటుగా ఉండే దాంట్లకు వెయిట్ బాగా పడుతుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.